రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఇప్పుడు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ పైన, నియోజకవర్గాల పునర్విభజన పైన చర్చ జరుగుతుంది. పార్లమెంట్లో ఏమవుతుంది అన్న దాంతో సంబంధం లేకుండా డీలిమిటేషన్ పేరిట గత 6-7 దశాబ్దాలుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఏ రకంగా ఇష్టారాజ్యం చేసింది, ముఖ్యంగా తెలంగాణలో ఏం జరిగింది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం తరానికి తెలియనటువంటి అనేక విషయాలు. నిజానికి హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉండేది. ఒక క్రమ పద్ధతిలో నియోజకవర్గాల పునర్విభజన విషయంలో జరిగినటువంటి ప్రయత్నాల వల్ల పైకి చూడటానికి చాలా నియమబద్ధంగా, కన్సల్టేషన్ల ఆధారంగా, లేక అధికారుల యొక్క క్షేత్ర పర్యటనల ఆధారంగా జరిగినట్టు కనిపించిన ప్రయత్నపూర్వకంగా భారతీయ జనతా పార్టీకి బలం ఉన్నటువంటి సీట్లలో ఈ నియోజకవర్గాల పునర్విభజనని ఏ రకంగా తయారు చేశారంటే కొన్ని నియోజకవర్గాల్లో హిందూ మెజారిటీ తగ్గిపోయేలా చేశారు. దీనికి అన్నిటికన్నా తాజా ఉదాహరణ మలక్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం. మలక్పేట్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని 2008లో పునర్విభజన జరిపారు. అప్పుడు మలక్పేట అంత మటుకు బీజేపీకి కంచుకోట 1 లేదా 2వ స్థానంలో ఎప్పుడు గెలుస్తూ వచ్చింది. మలక్పేటలో ఉన్నటువంటి బలం వల్ల నల్గొండ ఎంపీ సీటును కూడా బీజేపీ గెలుచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ 1995 వరకు జరిగినటువంటి, ఆ తరువాత జరిగినటువంటి పునర్విభజనలో మలక్పేట నియోజకవర్గాన్ని 4 నియోజకవర్గాల్లోకి పంచేశారు. ఎల్బీ నగర్ ప్రాంతాన్ని మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో కలిపేశారు. అదేవిధంగా మలక్పేట్ నియోజకవర్గం ఏదైతే ఉందో దాన్ని హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కలిపారు, అంటే మలక్పేట్ పార్ట్ని. దాంతోపాటు హయత్ నగర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో కలిపారు. సరూర్ నగర్ ప్రాంతాన్ని చేవెళ్లతో కలిపారు. అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఇటు చేవెళ్ల నియోజకవర్గము, అటు భువనగిరి నియోజకవర్గము, మరొక వైపు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం, ఇంకొక వైపు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గము పంచేశాయి. పర్యవసానంగా అక్కడ ఉన్నటువంటి హిందూ మెజారిటీ 4 భాగాలైంది. మిగిలిన మలక్పేటని ఏం చేశారు? మిగిలిన మలక్పేటలో యాఖోత్పురాలో ఉన్నటువంటి ముస్లిం ఏరియాల్ని కలిపారు. దాని పక్కనే ఉన్నటువంటి హిందూ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి లక్ష్మీనగర్ ప్రాంతాన్ని మాత్రము దానిలో కలపలేదు. పర్యవసానంగా జరిగింది ఏంటంటే మలక్పేట నియోజకవర్గం ముస్లిం మెజారిటీ నియోజకవర్గంగా లేదా బార్డర్ లైన్లో ఉన్నటువంటి నియోజకవర్గంగా మారింది. దీని ఫలితంగా గత 3-4 సార్ల నుంచి అది మజ్లిస్ పార్టీ కంచుకోటగా మారింది. అంటే నియోజకవర్గాల పునర్విభజన ఈ రకంగా 2008లో ఒక పథకం ప్రకారం జరిగినట్టుగా అనిపిస్తోంది. అలా జరిగి ఉండకపోతే మలక్పేట బీజేపీ యొక్క కంచుకోట. మలక్పేట నియోజకవర్గంలో యాఖుత్పురా నుంచి కొన్ని ఏరియాలని కలుపుకుని కొన్ని పక్కనే ఉన్న హిందూ ఏరియాలని కలపలేదు. ఇలాంటిదే కార్వాన్ విషయంలో జరిగింది. కార్వాన్ భారతీయ జనతా పార్టీ వరుసగా 3 సార్లు నెగ్గినటువంటి సీటు. వరుసగా 3 సార్లు నెగ్గినటువంటి కార్వాన్లోని కొన్ని హిందూ ఏరియాల్ని వేరే నియోజకవర్గంలో కలపడం జరిగింది. పర్యవసానంగా బహదూర్పురాలో ఉన్నటువంటి కొన్ని ఏరియాల్ని కలపడంతో అది ముస్లిం మెజారిటీ నియోజకవర్గంగా మారింది. గత 3-4 సార్లుగా కార్వాన్ నుంచి మజ్లిస్ అభ్యర్థి నెగ్గేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ రకంగా నియోజకవర్గాల పునర్విభజన తమకు అనుకూలంగా ఏ రకంగా చేసుకున్నాయి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, వాటి మిత్రపక్షాల కోసము, పొలిటికల్ కంపల్షన్స్ కోసము, లేదా మైనారిటీల బుజ్జగింపులో భాగంగా ఏ రకంగా జరిగింది. అసలు పాత బస్తీలను ఒక హిందూ సీటు ఉండేటటువంటి అవకాశం ఉంది. హిందూ ఓటర్లందరూ ఒక ఏరియాకు వస్తే వాళ్ళందరినీ ఒక నియోజకవర్గంగా పరిగణించినట్లయితే ఒక హిందూ ఎమ్మెల్యే సీట్ వచ్చి ఉండేది. కానీ హిందూ ఓటర్లని 4 నియోజకవర్గాల మధ్య చార్మినార్కి కొందరిని పంపించారు, కొందరిని చాంద్రాయణగుట్టలో పంపించారు, కొందరిని యాఖుత్పురాలోకి పంపించారు, కొందరిని బహదూర్పురాలో పంపించారు. బహదూర్పురాలో హిందువులు చాలా మైనారిటీలు. అదేవిధంగా చాంద్రాయణగుట్టలో కొన్ని ఏరియాస్ పర్వాలేదుగా ఉన్నప్పటికీ ఓవరాల్గా యాఖుత్పురాలో కూడా కొన్ని ఏరియాస్లో హిందువుల సంఖ్య బలంగా ఉంది. కానీ ఓవరాల్గా ఎమ్మెల్యే సీటు నెగ్గేటటువంటి పరిస్థితి అక్కడ లేదు.
కాబట్టి ఓల్డ్ సిటీలో హిందూ సీటు రాలేదు, మిగతా చోట్ల కూడాను హిందూ సీటు రావదగిన అవకాశం ఉండి కూడా ఒక హిందూ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ కాలేదు. అదేవిధంగా ఈ మలక్పేట విషయంలో కానీ కార్వాన్ విషయంలో జరిగింది. ఇదేదో ఒక్క బీజేపీనే టార్గెట్ చేశారని మనం చెప్పలేము. ఉదాహరణకి నోముల నరసింహయ్యను ఓడించడం కోసము మిర్యాలగూడ నియోజకవర్గం ఏదైతే ఉందో దాన్ని రెండుగా విభజించి ఒకటి ఎస్సీ నియోజకవర్గంగా చేశారు. ముఖ్యంగా ఈ రామన్నపేట, చిట్యాల్, నకరేకల్ ఈ ప్రాంతం అంతా కూడా ఒక నేషనల్ హైవేని ఆనుకున్నటువంటి ఒక చిన్న పట్టి, దీన్ని ఎస్సీ కాన్స్టిట్యున్సీగా మార్చేశారు, నకరేకల్ నియోజకవర్గంగా. పర్యవసానంగా సిపిఎం పార్టీకి పట్టు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆయన చేతుల్లోంచి వెళ్ళిపోవడం వల్ల నోముల నరసింహయ్య దాదాపుగా ఆయన రాజకీయ జీవితం సమాప్తమైపోయింది. ఈ రకంగా నియోజకవర్గాల పునర్విభజన జరగడము, హైదరాబాదు లోక్సభ నియోజకవర్గం కూడాను 1995, 97, 98 వరకు కూడాను చేవెళ్ళ, పరిగి, తాండూరు ఇది హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. హిందువులు గట్టి పోటీ ఇవ్వగలిగేవాళ్ళు మజ్లిస్కి. తరువాత 2008లో చేసినటువంటి మార్పుల వల్ల వచ్చిన ఇదేంటంటే తాండూరు, చేవెళ్ళ, పరిగి ఇవి వేరైపోయినాయి. పర్యవసానంగా ఈ ప్రాంతం అంతా కూడాను కలిసి ముస్లిం మెజారిటీ నియోజకవర్గంగా మారి ఓవరాల్గా డెమోగ్రఫీ మారిపోయింది. పర్యవసానంగా ఒక పార్టీ మాత్రమే గెలిచే పరిస్థితి వచ్చింది. ఓవరాల్గా నియోజకవర్గాలను ఇష్టారాజ్యంగా మార్చటం అనేది మొదటి నుంచి జరుగుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ విద్యలో ఆరితేరింది. తమకు ప్రాబల్యము ఉన్నంత కాలము రంగారెడ్డి జిల్లాలోని అనేక భాగాల్ని హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కలిపి, తరువాత కాలంలో ఈ నియోజకవర్గం మీద వాళ్ళ పట్టు తగ్గుతున్నటువంటి సమయంలో ఈ ఏరియాల్ని వేరు చేయటం జరిగింది. సో ఈ రకమైనటువంటి డీలిమిటేషన్ పేరిట మైనారిటీ ఓట్ బ్యాంకులను ప్రతి నియోజకవర్గంలోనూ ఒక సైజబుల్ సెక్షన్ ఆఫ్ మైనారిటీ ఓట్లు ఉండేటట్టుగా, వాళ్ళు ఒక పార్టీకే ఓట్లు వేసేటట్టుగా ఆ మైనారిటీ ఓట్ బ్యాంకులను సంరక్షించుకోవడం వల్ల ఎన్నికలలో గెలుపోటముల బ్యాలెన్స్ని తారుమారు చేయగలిగేటటువంటి సామర్థ్యం వాళ్ళ చేతికి ఇవ్వడము ఇదొక ప్రయత్నపూర్వకంగా జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా కాలంలో తెలంగాణలో ఈ తరహాగా అనేక నియోజకవర్గాల్లో డెమోగ్రఫిక్గా కొందరిని ఫేవర్ చేసేటటువంటి ఒక వ్యవస్థ వచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ డిలిమిటేషన్ విషయంలో చర్చ జరుగుతోంది. చాలామంది భారతీయ జనతా పార్టీ ఏదో మతపరంగా ఏదో చేస్తుందని అంటున్నారు, కానీ వాస్తవంగా ఈ క్రీడను పర్ఫెక్ట్ చేసింది, దీనిలో ఆరితేరినటువంటి పార్టీ ఏదన్నా ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను, అవిభక్త ఆంధ్రప్రదేశ్ని అత్యధిక కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.